నెల్లూరు జిల్లా కావలిలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, మహేంద్ర యాదవ్ లే అవుట్లలో సోదాలు చేపట్టారు. ఈ దాడులో 11 ఎకరాల్లోని 71 సెంటు కాలువను గుర్తించారు. మహేంద్ర లేఅవుట్లో ఆక్రమించిన కాలువపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక దీనిపై విచారణ జరుగుతోందన్నారు. పూర్తిగా విచారించాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు. ఈ రోజు గవర్నమెంట్ నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కావలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల లేఅవుట్లు, అనాథరేజ్ లేఅవుట్లు 2019 నుంచి 24 వరకు లేఅవుట్లు వేయబడ్డాయి. ఆ లేఅవుట్లు సంబంధించినటువంటి ఎలాంటి కన్వర్షన్ లేకుండా, అదే విధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్, కెనాల్స్ కానీ, అటు కుంటలు కానీ దానికి సంబంధించినట్టు ఆక్యుపై చేసి లేఅవుట్ లో భాగంగా చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ లో సారాంశం. అదే విధంగా డొంకలు, డాట్స్ ల్యాండ్స్ సంబంధించినవి కూడా ఈ లేఅవుట్ లో వేశారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మేరకి ఈ రోజు విజిలెన్స్ అధికారులైనటువంటి మేము, మా ఎంఆర్ఓ గారు, మా ఇన్స్పెక్టర్ అయిన సుభాని సిఐ గారు అండ్ శాంతభూషణ్ గారు, మరియు ఈ ఏరియా సర్వేయరు అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అందరిని కూడా ఈ లేఅవుట్ పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ లేఅవుట్, ఈ ప్రెజెంట్ మేము ఉన్నటువంటి లేఅవుట్ సుకుమార్ రెడ్డి గారు వేశారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడైతే నిలబడి ఉన్నామో అది దాని 71 సెంటు ఓన్లీ కెనాల్ కి సంబంధించినటువంటి కాలువ 1264, సర్వే నెంబర్ 1264 అని చెప్పి సర్వేర్ గారు చెప్పారు మాకు. దాని మేరకి చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్స్ అన్ని కూడా వెరిఫై చేసి, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించినటువంటి ఏరియా ఉందో అవన్నీ ఐడెంటిఫై చేసి సర్వేర్ గారి ద్వారా మున్సిపాలిటీ వాళ్ళ సహకారం అండ్ రెవెన్యూ సహకారంతో త్వరగా ఈ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయగలుగుతామని భావిస్తున్నాము. నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్.